హలో అందరికీ మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఎప్పటి నుంచో అడుగుతున్నారండి. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీరు కొత్తగా టైలరింగ్ నేర్చుకుంటున్నారు లేదా టైలరింగ్లో మీరు బాగా రాణించిన చిన్న చిన్న మిస్టేక్స్ కస్టమర్స్ నుంచి మీరు మాట పడుతున్నారు అంటే ఈ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. బ్లౌజ్ అంతా బాగానే స్టిచ్ చేస్తున్నాం, వేస్ట్ లూజు చెస్ట్ లూజు సో అంతా బాగానే కుదురుతున్నాయి, కానీ షోల్డర్స్ జారిపోతున్నాయి, షోల్డర్స్ డ్రాప్ అవుతున్నాయి అని చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ టిప్ ఒక్కసారి ఫాలో అయ్యి మీరు ఒకసారి కటింగ్ చేసేటప్పుడు కానీ లేదా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ టిప్ ఫాలో అవ్వండి. మీకు చాలా పర్ఫెక్ట్గా బ్లౌజ్ అయితే కుదురుతుంది. ముఖ్యంగా భుజాలు అయితే జారే ఛాన్సే ఉండదండి. ఫస్ట్ మనము బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అన్ని కూడా కంప్లీట్ చేసి పక్కన పెట్టేస్తాం. అయితే బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా రాంగ్ సైడ్ లాగా ఇలా పెట్టేసి చూడండి, నెక్ దగ్గర నుంచి కూడా మనం నార్మల్గా హాఫ్ ఇంచ్ మార్జిన్ విడిచిపెట్టేసి ఖర్చు విడిచిపెట్టి కట్ చేస్తాం కదా, అదే హాఫ్ ఇంచ్ తోటి ఫస్ట్ స్టిచ్ అనేది వేసుకోవాలి. చూసారా ఇలా. అలాగే ఈ చివర కూడా స్టిచ్ వేసుకోవాలి, క్లాత్ యొక్క పోగులు ఏమి రాకుండా ఉండడానికి, దారాలు ఏవి రాకుండా. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం హాఫ్ ఇంచ్ స్టిచ్ వేసాం కదా, ఈ కింద ఒక పావు ఇంచు మార్జిన్ తోటి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు క్రాస్గా లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. మనం మార్క్ చేసుకున్న విధంగా క్రాస్గా చూడండి, ఒక రఫ్ కుట్ ఇచ్చేసి ఇప్పుడు క్రాస్గా మనము స్టిచ్ అనేది వేసుకోవాలి. అంతేనండి, షోల్డర్స్ అయితే అస్సలు డ్రాప్ అవ్వవు. సేమ్ రెండవ వైపు కూడా ఇలానే జాయిన్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళైతే మాత్రము మీరు మన ఛానల్ ఫాలో అవ్వండి. ఓన్లీ ఒకే ఒక నెలలోని మీకు టైలరింగ్ నేర్పించే బాధ్యత నాది. ఓకేనా, చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి మనం బ్లౌజ్ కటింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఈజీగా నేర్చుకోవచ్చండి. బయట మనము ఎలా కుట్టాలి అంటే బ్లౌజ్ వాళ్ళకి ఫిట్టింగ్ బాగుండాలి, అప్పుడే మనకి కస్టమర్స్ మన దగ్గర అలవాటు పడతారు. ఇంకా వేరే వాళ్ళకి ఇవ్వాలనే ఆలోచన వాళ్ళకి రాదన్నమాట. ఓకేనా, సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అయితే చాలామంది మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు, మీరు రెగ్యులర్గా వీడియోస్ ఏం పోస్ట్ చేయట్లేదు అని. రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయడానికి అస్సలు కుదరడం లేదండి. సో మెయిన్ నేను వాయిస్ ఇస్తాను అనే టయానికి టీవీ సౌండ్ రావడము, మ్యూజిక్ సౌండ్ రావడం, పాటలు, సో ఇవన్నీ కూడా నాకు డిస్టర్బెన్స్లా ఉంటుంది. సో అందుకోసం నేనైతే రెగ్యులర్గా వీడియోస్ పెట్టలేకపోతున్నాను. ఎప్పుడైతే బయట నుంచి సౌండ్ రాకుండా బయట సౌండ్ రాకుండా ఉంటుందో అప్పుడే నేను ఇలా వాయిస్ ఇవ్వగలుగుతున్నాను. అందుకే 2 డేస్కో 3 డేస్కో వీడియోస్ పెడుతున్నాను. నేను 2 డేస్కి ఒక్కసారి వీడియో పెట్టినా ఒకసారి మన ఛానల్స్లో ఉన్న వీడియోస్ అయితే చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియో నేను క్లియర్గా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే చెప్తున్నాను.